అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సినిమా మెయిన్ ఆ కోర్ పాయింట్ ఏదైతే ఉందో పీటీఎస్డీ అనేది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనేది తీసుకున్నప్పుడు అంటే ఈ తరహా ఇష్యూస్ని కొంచెం తీసుకొని కామికల్గా చెప్పిన సినిమాలు ఉన్నాయి. దాని రెజల్యూషన్స్ అనేవి చాలా సింపుల్గా ఇచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈవీ గారు చాలా బాగుంది సినిమాలో కూడా. హీరోయిన్ ఒక సేమ్ ఇదే కైండ్ ఆఫ్ పోస్ట్ ట్రామాటిక్ ఇదే ఉంటుంది తనకు కూడా. పోస్ట్ రేప్ తర్వాత ఏం జరిగింది ఏంటి ఇవన్నీ ఆశాసేని క్యారెక్టర్ త్రూ. సో దాన్ని ఎండ్ చేసిన విధానం అంటే అప్పట్లో ఉన్న ఆడియన్ మైండ్ సెట్కి అసలు ఆ రోగం ఏంటనే తెలియదు. అసలు అది రోగమా కాదనే విషయం కూడా తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే జనాలకు కొంచెం లేదు, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు, స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు, దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా. సో ఇలాంటి టైంలో ఈ పాయింట్ ఎంతవరకు దాన్ని పాజిటివ్గా తీసుకోగలరు అంటే దాని మీదే కామెడీ ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ త్రూ నడిచేదంతా కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్హుడ్లో పిల్లలు మనం పెంచే ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద లైఫ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని చెప్పేది చాలామంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు. అండ్ ఏదైతే ఫన్ కూడా ఎంజాయ్ చేశారు. మీరు అన్నట్టు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అంటే ఆ పాయింట్ మీద ఎందుకు కామెడీ చేశారు. బట్ మెజారిటీ ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అయ్యారు. అంటే మీకు ఎప్పుడు ఫియర్ లేదా? ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఎక్కువ. అలాంటి క్యారెక్టర్ని చూశాను కాబట్టి నాకు పెద్ద ఫియర్ లేదు. ఓకే, నాకు ఆన్సర్ అంటే ఓహో నేను చూశాను కాబట్టి మేమే పంచులు వేసుకున్నాం. బట్ ఆ పెయిన్ తెలిసినప్పుడు మేమే రిలీజ్ అయ్యాం. అందుకే స్క్రిప్ట్ రాశాను నేను. ఫస్ట్ ఉన్నప్పుడు ఇదేంటారు బాబు పిచ్చిది ఇలా బిహేవ్ చేస్తున్నారు. బట్ పిచ్చిది పదం అనేది చాలా పెద్ద వర్డ్ యాక్చువల్లీ. అలాంటివి అందుకే మురళీధర్ గౌడ్తో కేసులు పెట్టించడం కానీ ఈ అండర్ కరెంట్లో అవన్నీ చెప్పుకుంటూ వచ్చా అంటే బట్ లైటర్ వేలో చెప్పాం. స్ట్రెస్ చేస్తే మళ్ళీ బోర్ ఫీలింగ్ వస్తుంది అనే పాయింట్. ఓకే, అది నచ్చింది. ఎందుకంటే ప్రీచిగా లేకుండా ఎక్కడ కూడా మళ్ళీ దీని గురించి కూర్చోబెట్టి క్లాస్ పీకి హీరోయిన్ ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ అది బోరింగ్ అయిపోయింది. అది ప్రీచిగా లేకుండా అయితే అది కేర్ బాగానే తీసుకున్నారు.